చూడండి మిత్రులారా, ఇప్పుడు మీరు వింటున్నది పక్షుల కిలకిల రావాలు, పిచ్చుకలు, ఊర పిచ్చుకలు. మనకు ఇదివరకు చూసినట్లయితే పల్లెటూళ్ళల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేటి, కానీ ప్రస్తుతం పట్టణాలలో ఎక్కడైనా చూద్దామంటే కూడా పిచ్చుకలు కనిపించవు. అలాంటి పిచ్చుకలకు చూడండి అక్కడ కనిపిస్తుంది, మా ఇంట్లో పైన ఒక చోట మూలకు గడ్డితో అవి ఇల్లు కట్టుకోవడం జరిగింది. అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి లోపల. వాళ్ళ తల్లి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఆ చిన్నపిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, వాటి కోసం నేను ఈ కిటికీ వద్ద చిన్నగా వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాటర్ చూడండి, ఇక్కడ మా ఇంట్లో వాటికి కావలసిన ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మేము కల్పించడం జరిగింది. మా చిన్నపిల్లలు కూడా వాటిని స్పాయిల్ చేయరు, వాటి యొక్క నెస్ట్లని చాలా జాగ్రత్తగా కాపాడతారు. ఇంట్లోకి పిల్లి రాకుండా కూడా చూస్తూ ఉంటాం. పిల్లులు వచ్చి పిల్లల్ని ఎక్కడ ఎత్తుకుపోతాయని కూడా మేము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉంటాం కాబట్టి మనమంతా కూడా పక్షుల జీవనానికి తగిన ఏర్పాట్లు చేయాలి. మన ఇళ్లల్లో గూడు కట్టుకునే అవకాశం దొరకకపోవచ్చు, కనీసం మన చుట్టుపక్కల కట్టుకున్నా సరే వాటి యొక్క పక్షిగూళ్ళను చెదిరిపోకుండా జాగ్రత్తగా కాపాడాలి. అంతేకాకుండా ఇది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో అవి చాలా అవస్థలకు గురవుతూ ఉంటాయి కాబట్టి వాటికి తగిన నీటి సదుపాయం, చల్లని ప్రదేశాలలో నీటిని కనుక ఉంచినట్లయితే అవి చల్లటి నీళ్లు తాగుతూ సేదతీరడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి మనుగడకు సహకరిస్తూ జీవించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం నిత్యం రద్దీ ప్రదేశాలలో ప్రశాంతంగా లేకుండా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పొల్యూట్ అయిన వాతావరణంలో అనేక రకాల వ్యాధుల బారిన పడుతూ జీవించడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అటువంటి టెన్షన్లలో ఉన్నప్పుడు ఇలాంటి కిలకిల రావాలనేటివి మన మనసుకు కొంత ఊరటను అందించడం జరుగుతుంది. చూసారుగా, చిన్నపిల్లలు కిచకిచ కిచకిచ అంటున్నాయి. ఇప్పుడే వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళి వచ్చింది. కిచకిచ కిచకిచ అంటూ వాళ్ళ తల్లితోటి ఏవో సంభాషిస్తున్నట్టు ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా పక్షులని ఆదరించాలి. పక్షులు ఒకటే కాదు, పశువులు కూడా మన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. మన ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు కాస్త వాటికి నీళ్ళని బయట బకెట్లలో కనుక ఉంచినట్లయితే అవి తాగడం జరుగుతుంది. సమ్మర్ సీజన్ కాబట్టి నీరు అన్ని చోట్ల వాటికి లభించకపోవచ్చు. వాటి గృహాలకు తిరిగి వెళ్ళే సమయంలో కాస్త ఆలస్యమైనా సరే ఈ నీరు తాగి చక్కగా ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా చక్కగా పక్షులకు ఆవాసాన్ని ఏర్పాటు చేస్తాం, వాటి మనుగడకు సహకరిద్దాం. మరి మీరు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మీ అమూల్యమైన సందేశాలను కూడా పోస్ట్ చేయగలరని కోరుకుంటున్నాము. నేను ప్రమీల దుర్గం సమతా ఫౌండేషన్. మా ఈ ఫౌండేషన్ విద్య, ఉద్యోగం, వైద్యం, ఉపాధి రంగాలలో పేద వర్గాల వారికి సహాయకారిగా ఉంటూ వస్తుంది. మా ఫౌండేషన్ ప్రారంభించి ప్రస్తుతం 10 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి ఎంతోమందికి కూడా ఈ ఫౌండేషన్ నుంచి సేవలు అందించడం జరిగింది. చాలామందికి కరోనా టైంలో కూడా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. మా యొక్క సేవలు సమాజానికి ఉపయోగపడేలాగా మేము మాకొచ్చే జీతంలో కానివ్వండి కొంత డబ్బుని వారి కోసం కేటాయించడం జరుగుతుంది అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాము. మాకు వచ్చిన సంపాదనని మొత్తం మేమే తినకుండా సమాజానికి కూడా పేద వర్గాల వారికి కొంత ఖర్చు చేయడానికి మేము సంతోషంగా ముందుకు వస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్.